నమస్కారం. రండి, ఈరోజు మనం చరిత్రలోకి ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేద్దాం. కేవలం లాభం కోసం సుగంధద్రవ్యాల వ్యాపారం చేయడానికొచ్చిన ఒక చిన్న కంపెనీ అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మొఘల్ సామ్రాజ్యంలో తన ప్రస్థానాన్ని ఎలా మొదలుపెట్టిందో, ఎలా పాతుకుపోయిందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఇప్పుడు మనం వేసుకోబోయే ప్రశ్న ఇదే. అసలు ఒక వ్యాపార సంస్థ ఒక పెద్ద సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి తన వ్యాపారాన్ని ఎలా మొదలుపెడుతుంది? వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం రండి. ఈ కథ మొదలైంది 1600వ సంవత్సరం డిసెంబర్ 31న. సరిగ్గా ఆ రోజు ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక రాయల్ చార్టర్ అంటే ఒక రాజశాసనాన్ని జారీ చేశారు. వాళ్ల ప్రయాణానికి అధికారికంగా పడిన మొదటి అడుగు ఇదే. ఆ రాజశాసనం కంపెనీకి ఒక మామూలు పర్మిషన్ ఇవ్వలేదు, ఒక అసాధారణమైన అధికారాన్నిచ్చింది. అదే గుత్తాధిపత్యం. అంటే రాబోయే 15 సంవత్సరాల పాటు తూర్పు దేశాలతో వ్యాపారం చేసే హక్కు కేవలం ఈ కంపెనీకే ఉంటుంది. ఇంగ్లాండ్ నుంచి మరే ఇతర కంపెనీ ఆ ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, కంపెనీ మొదట ఇండియా రావాలనుకోలేదు. వాళ్ల అసలు టార్గెట్ తూర్పు ద్వీపసమూహం, అంటే ఇప్పటి ఇండోనేషియా. ఎందుకంటే అక్కడ దొరికే లవంగాలు, మిరియాలు, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలకు యూరప్లో బంగారం కన్నా ఎక్కువ విలువుండేది. కాని వాళ్ల ప్లాన్ 1708లో మారింది. సరిగ్గా అప్పుడే తమ 3వ ప్రయాణంలో ఆంగ్లేయులు మొదటిసారిగా భారతదేశంతో వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఇది వాళ్ల చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. భారతదేశంలో వ్యాపారం చెయ్యాలంటే అప్పట్లో దేశాన్ని పాలిస్తున్న మొఘల్ చక్రవర్తి అనుమతి కంపల్సరీ. అందుకే 1608లో కెప్టెన్ విలియం హాకిన్స్ అనే అతను ఇంగ్లాండ్ రాజు కింగ్ జేమ్స్ పంపిన ఒక లెటర్తో చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి వచ్చాడు. అతని లక్ష్యమొకటే, సూరత్లో ఒక ఫ్యాక్టరీ కట్టుకోటానికి పర్మిషన్ తీసుకోవటం. అయితే వాళ్లు అనుకున్నది జరగలేదు. ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఎందుకు అంటారా? ఎందుకంటే అప్పటికే అక్కడ పోర్చుగీస్ వాళ్లున్నారు. వాళ్లకి, అలాగే సూరత్లోని స్థానిక వ్యాపారులకి ఈ కొత్త పోటీ నచ్చలేదు. వాళ్లు చక్రవర్తిపై ఒత్తిడి తెచ్చి హాకిన్స్ మిషన్కి పర్మిషన్ రాకుండా అడ్డుకున్నారు. సో ఇక్కడేం జరిగిందంటే, మాటలు, దౌత్యం పనిచెయ్యలేదు. శాంతియుతంగా పర్మిషన్ అడిగితే లాభం లేదని ఆంగ్లేయులకు అర్థమైంది. దీంతో వాళ్లు వెంటనే తమ స్ట్రాటజీని మార్చారు. ఇది పోర్చుగీస్ వాళ్లతో నేరుగా గొడవకు దారితీసింది. 1612లో కెప్టెన్ మిడిల్టన్ నాయకత్వంలో ఆంగ్లేయులు పోర్చుగీసు వారిమీద దాడిచేసి ప్రతీకారం తీర్చుకున్నారు. దౌత్యం ఫెయిలైనప్పుడు బలప్రయోగమే సరైన మార్గం అని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఆంగ్లేయులు తమ సైనిక బలాన్ని చూపించగానే చక్రవర్తి జహాంగీర్ ఆలోచన మారింది. వాళ్ల బలాన్ని గుర్తించి 1613లో ఒక ఫర్మానా జారీ చేశాడు. ఆ ఫర్మానాతో సూరత్లో తమ మొదట ఫ్యాక్టరీని స్థాపించడానికి అనుమతి ఇచ్చాడు. ఇది వాళ్లకి ఇండియాలో దక్కిన మొట్టమొదటి పెద్ద విజయం. ఈ ఫర్మానా అనే పదం చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇది మొఘల్ చక్రవర్తి స్వయంగా ఇచ్చే ఒక అధికారిక ఉత్తర్వు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రాయల్ పర్మిట్. కంపెనీ కార్యకలాపాలకు చట్టబద్ధత ఇచ్చేది ఇదే. ఇది లేకపోతే వాళ్లు అక్కడ వ్యాపారం చేయలేరు. ఒక్కసారి సైనిక విజయంతో దారులు తెరుచుకున్నాక వాళ్లు దౌత్యాన్ని కూడా ఉపయోగించుకున్నారు. 1615లో సర్ థామస్ రో అనే రాయల్ అంబాసిడర్ జహంగీర్ను మెప్పించి మరో కొత్త ఫర్మానాను సంపాదించాడు. ఈ ఫర్మానా కంపెనీకి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కుల పాటు దేశం లోపల కట్టాల్సిన పన్నుల నుండి మినహాయింపు కూడా ఇచ్చింది. అలా సూరత్ కేవలం ఒక ఫ్యాక్టరీగా మిగిలిపోలేదు. అది భారతదేశంలో కంపెనీ యొక్క మొట్టమొదటి అధికారిక హెడ్ క్వార్టర్స్గా మారింది. దీనినే వాళ్లు ప్రెసిడెన్సీ అని పిలిచేవారు. అంటే వాళ్ల పరిపాలన అంతా అక్కడి నుండి మొదలైంది. పశ్చిమ తీరంలో పట్టు సాధించాక కంపెనీ చూపు తూర్పు తీరం మీద పడింది. వాళ్లు మచిలీపట్నం చేరుకున్నారు. కాని అక్కడ అప్పటికే ఉన్న డచ్ వాళ్లనుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. మొదట్లో వెనక్కి తగ్గినా 1632లో గోల్కొండ సుల్తాన్ నుంచి గోల్డెన్ ఫర్మానా సంపాదించి అక్కడ కూడా తమ వ్యాపార హక్కులను గట్టిగా నిలబెట్టుకున్నారు. ఈ మొదటి 100 సంవత్సరాల్లో కంపెనీ 3 కీలకమైన ప్రదేశాల్లో తమ అధికారాన్ని స్థాపించుకుంది. ఇవి బ్రిటిష్ వాళ్లకి 3 స్తంభాల్లా నిల్చాయి. తూర్పు తీరంలో మద్రాస్, పశ్చిమ తీరంలో బాంబే, ఇక బెంగాల్లో కలకత్తా. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు.
బొంబాయిని వాళ్లు యుద్ధం చేసి గెలుచుకోలేదు లేదా వ్యాపార ఒప్పందంతో సంపాదించలేదు. ఒక యూరోపియన్ రాజకుటుంబంలో పెళ్లి జరిగినప్పుడు పోర్చుగల్ రాజు తన కూతురికి కట్నంగా ఇంగ్లాండ్ రాజుకు ఇచ్చాడు. అలా వాళ్ల చేతికి వచ్చిన బొంబాయి తర్వాత చాలా కీలకమైన కేంద్రంగా మారింది. ఇప్పటిదాకా వాళ్లు సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాళ్లు కోరుకోబోయేది మరో ఎత్తు. వాళ్ల 100ఏళ్ల ప్రయాణంలో అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ల భవిష్యత్తును మార్చేసే ఒకే ఒక్క ఉత్తర్వు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అంతిమ బహుమతి 1717లో వచ్చింది. అప్పటి మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ నుండి. దాదాపు 100 సంవత్సరాలకు పైగా వాళ్లు పడిన కష్టానికి దక్కిన ఫలితమిది. ఈ ఒక్క ఫర్మానాతో కంపెనీ భవిష్యత్తే మారిపోయింది. అస్సలీ ఫర్మానా ఎందుకంత పవర్ఫుల్? ఎందుకంటే ఇది భారతదేశంలో అత్యంత సంపన్న ప్రాంతాలైన బెంగాల్, బొంబాయి, మద్రాసులలో ఎలాంటి పన్నులు, సుంకాలు కట్టకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కును కంపెనీకిచ్చింది. అంటే మిగతా అందరూ వ్యాపారులు పన్నులు కడుతుంటే వీళ్లకి మాత్రం పూర్తి మినహాయింపు. ఇది వాళ్లకి ఊహించలేనంత పెద్ద ఆర్థిక ప్రయోజనాన్నిచ్చింది. ఈ కథ మొత్తం మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీ చేతికి దేశంలోని అత్యంత సంపన్న ప్రాంతాల తాళాలు దొరికాక వాళ్ల ఆశయాలు కేవలం వ్యాపారంతోనే ఆగిపోతాయా, లేక ఇంకా ముందుకు వెళ్తాయా? దీని గురించి ఆలోచించండి.